ఇప్పుడు ఈ చిరంజీవి గారి కేసులో ఏమైందంటే అండి, మీరు ఇప్పుడే చెప్పారు ఏఐ విస్తృతంగా వ్యాపిస్తుంది అని చెప్పేసి. ఏఐ విస్తృతంగా వ్యాపిస్తున్నప్పుడు ఏంటంటే కన్స్ట్రక్టివ్గా ఒక రైట్స్ వెళ్తా ఉంటే ఎవరు ఇబ్బంది పడరండి దాంట్లో. కన్స్ట్రక్టివ్గా ఎవరైనా చేస్తున్నా సరే దానికి ఏం ప్రాబ్లం లేదు. అది డిస్ట్రక్షన్కి వెళ్తా ఉంటే నాకు వెంటనే ఆ వ్యక్తి కాపాడుకోవాల్సిన హక్కు ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అనేటువంటి ఒక వ్యక్తిని ఉన్నాను. నేను ఏంటంటే పలానా ఢిల్లీలో ఎవరో అమ్మాయితో తిరుగుతున్నట్టు ఒక పోర్ట్రే చేసుకునేటట్టు ఒక సీన్ క్రియేట్ చేసి ఒక ప్రెజెంటేషన్ వచ్చింది అనుకోండి. దానికి ఎంత ఇబ్బంది పడతాను నేను. నా క్లయింట్స్కి నేను సమాధానం చెప్పుకోవాలా, నా ఇంట్లో వాళ్ళకి సమాధానం చెప్పుకోవాలా, నా ఫ్రెండ్స్ అండ్ వాళ్ళకి సమాధానం చెప్పుకోవాలా. ఇట్స్ నథింగ్ బట్ ఎ క్రియేషన్. ఏ ఎంత మాడ్యులేషన్ వెళ్ళిపోతుందంటే నేను కాదు అని చెప్పుకున్నా సరే వినిపించుకునేటువంటి పరిస్థితి లేదు రేపు. ఒక్కొక్క హక్కు ఏంటంటే నా ఫిగర్ని ఇంకోళ్ళు వాడద్దు అని చెప్పి నేను డిమాండ్ చేసేటువంటి రైట్ వచ్చే వరకు వాడబోతారు, ఫ్యూచర్లో వాడబోతారు, వాడకుండా ఉండేటట్టు. ఒకవేళ ఆ మెటా కానీ లేకపోతే ఏ ప్లాట్ఫామ్స్లో ఉండేటువంటి ఏదైనా సరే దానిని నేను డిమాండ్ చేశాను. బ్లూజీన్ అని చెప్పి రకరకాల ఏ ప్లాట్ఫామ్స్ వచ్చినాయి, అన్నిటినీ కూడా నేను కంట్రోల్ చేసే రైట్ టు ప్రొటెక్ట్ మై సెల్ఫ్. దానికి నాకు ఒక ఆప్షన్ కావాలి. నేను అని చెప్పినప్పుడు ఏంటంటే ఇక్కడ చిరంజీవి గారే ఉన్నారు, రేపోతే నేనైనా అడగచ్చు. ఏ వ్యక్తి అయినా తను ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఉండేటువంటి ప్రొఫెషన్లో బలరాం గారు ఉన్నారు, బలరాం గారు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. బలరాం గారు స్పీచ్లో ఒక రాజకీయ నాయకుడినో లేకపోతే ఒక స్పోర్ట్స్ మ్యాన్నో డైరెక్ట్గా విమర్శన చేసినట్టు క్రియేట్ చేసింది అనుకోండి, కాంట్రవర్సీకి వెళ్ళిపోతారు కదా బలరాం గారు. వెళ్ళిపోయినప్పుడు బలరాం గారు ఒక పర్సనాలిటీ అనేది తగ్గిపోతుంది కదా. దాన్ని ప్రొటెక్ట్ చేసుకునే రైట్ మనకు ఖచ్చితంగా ఉంటుందండి. అందుకని ఏంటంటే దీంట్లో చిరంజీవి గారు ఏంటంటే నన్ను వాడుకొని నా పేరు కంటే తన చిరంజీవి గారు అనేసరికి ఇట్స్ ఎన్ బిగ్ ఆర్గనైజేషన్ ఆర్ బిగ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పచ్చు. దగ్గర ఆయన 40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి తీసుకొచ్చినటువంటి ఫేమ్ అంతా కలిపితే చిరంజీవి గారు. చిరంజీవి ఈజ్ నాట్ ఏ పర్సన్. ఆయన అనేక రకంగా పిలుస్తూ ఉంటారు. బాస్ అని పిలుస్తూ ఉంటారు, లేకపోతే చిరు అని పిలుస్తూ ఉంటారు, లేకపోతే అన్న అని పిలుస్తూ ఉంటారు. ఏ పేర్లు చెప్పినా సరే నాకు పాపులర్గా ఉండేటువంటి ఆయన పేర్లు పెట్టి ఏదైనా సరే మిస్యూజ్ చేస్తే దట్ కెన్ బి ఛాలెంజ్డ్. అది ఎప్పుడైతే ఈ ప్రొటెక్షన్ ఇచ్చిందో వాళ్ళు ఎవరు వాడటానికి వీల్లేదు. అండ్ ఆల్సో